అందరికీ నమస్కారం. నేను మీ విషిక. ఈరోజు మనం సినిమా రోడ్ అమలాపురంలో ఉన్న చందన బ్రదర్స్లో వచ్చేసాము. సో సంక్రాంతి బెస్ట్ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. సో ఈ చైన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది కంటి మోడల్ అనమాట. కంటి అంటే ఇలా స్టిఫ్గా వస్తుంది. మనకి నార్మల్ చైన్స్ మాత్రం మనకి ఇంత స్టిఫ్గా రావు. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనం ఎక్కువగా అమ్మవారిని లేదంటే వేరే వేరే ఫ్లవర్స్ కానివ్వండి అలాంటి పెండెంట్స్ని చూస్తూ ఉంటాం. కాకపోతే ఈ చైన్లో మాత్రం మనకి రామ్ పరివార్ని ఇచ్చారు. రామ్ పరివార్ ఎంత క్యూట్గా ముద్దుగా ఉన్నారో చూడండి. నాకైతే ఇలాంటి డిజైన్స్ చాలా 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 నచ్చుతాయి అన్నమాట. ఇలాంటి డిజైన్స్ చాలా రేర్గా కూడా వస్తూ ఉంటాయి. సో రామ్ పరివార్ పక్కనే మనకి పీకాక్స్ ఇచ్చేసారు. కింద వచ్చేసి మనకి ఫ్లవర్స్ ఇచ్చారు. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. పెండెంట్ పైన కూడా మనకు చిన్న పెండెంట్లా ఫ్లవర్ ఇచ్చేసారు. చాలా నీట్గా క్యూట్గా ఉందన్నమాట. సో మన కంటి మోడల్లో మన ఫ్లవర్స్ ఇచ్చేసి పీకాక్ డిజైన్ ఇచ్చారు. సో దీంట్లో 3 కలర్స్ యూజ్ చేసామన్నమాట. ఎమ్రాల్స్, సీజెడ్స్ అండ్ రూబీస్ని యూజ్ చేసి ఈ చైన్ చేయబడింది. ఈ చైన్ని ఇంకా బ్యూటిఫుల్గా చేయాలని చెప్పేసి మనకి సౌత్ సీ పర్ల్స్ కూడా ఇచ్చేసారు. నాకైతే క్యూట్గా అనిపించాయి. ఈ డిజైన్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఈ హారాన్ని చూసారా, యాంటిక్ పీసే, కాకపోతే చాలా సింపుల్గా ఉండే యాంటిక్ పీస్ అనమాట. యాంటిక్ పీస్ అనగానే మనకు చాలా డల్గా అండ్ మ్యాట్ లుక్లో వస్తాయి. సో ఈ హారం మాత్రం మనకి చాలా బ్రైట్గా అండ్ పాలిష్డ్ లుక్లో వచ్చింది. సో డిజైన్ మనకి పీకాక్తో స్టార్ట్ చేసి జ్యోతితో పాటు ఫ్లవర్ డిజైన్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు. అమ్మవారి బిళ్ళలతో పాటు ఫ్లవర్ డిజైన్స్తో ఇలానే సీక్వెన్స్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారనమాట చైన్ మొత్తం కూడా. ఈ హారంలో మనం 3 కలర్ బీడ్స్ చూడొచ్చు. ఏంటి అని అంటే సీజెడ్స్, ఎమ్రాల్డ్స్ అండ్ రూబీస్ చూడొచ్చు. నాకైతే ఇలాంటి కలర్ఫుల్ కాంబినేషన్స్ అయితే నాకు చాలా ఇష్టము. సో పెండెంట్ దగ్గర చూసుకుంటే మనకి చాలా నీట్గా క్యాట్ డిజైన్ వచ్చింది కాబట్టి అమ్మవారు నెక్లెస్ కూడా మనకి చాలా నీట్గా అండ్ బ్యూటిఫుల్ లుక్లో కనిపిస్తుంది. ఈ హారంలో పెండెంట్ని చూసుకున్నట్టయితే చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. మీరు కూడా చూడండి, ఇలా అమ్మవారి హారంతో పాటు బొట్టు బిళ్ళ కూడా కనిపిస్తుంది మనకి. సో అలానే పక్కన చూస్తే మనకి పీకాక్స్, ఎమ్రాల్డ్ బీడ్స్తోని అండ్ సీజెడ్స్తోని మనకు పీకాక్స్ కనిపిస్తున్నాయి. ఈ హారాన్ని ఇంకా మంచిగా ఎలివేట్ చేయడానికి మనకు సౌత్ సీ పర్ల్స్ ఇచ్చేసారు. నాకైతే చాలా నచ్చింది. ఎక్కువ హెవీ వద్దు, చాలా లైట్ వెయిట్లో కావాలి అంటే ఈ హారం అనేది బెస్ట్ హారం అనమాట. ఈ హారం వెయిట్ వచ్చేసి ఓన్లీ 47 గ్రామ్స్. చాలా తక్కువ వెయిట్లో హెవీ హారం, లాంగ్ హారం వస్తుంది మనకి. సో నెక్స్ట్ డిజైన్ ఏంటో చూసేద్దాం. ఈ హారాన్ని చూసినట్టయితే మనకి యాంటిక్ పీస్లో వచ్చింది. పెద్ద హారం చూసుకుంటే మ్యాట్ లుక్లో చాలా బ్యూటిఫుల్గా ట్రెడిషనల్ లుక్లో ఉందన్నమాట. ఇది మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ పెండెంట్ని చూసుకున్నట్టయితే మనకి ఎమ్రాల్డ్ బీడ్తోని పైన క్యాట్ డిజైన్తో వచ్చింది. పక్కన మామిడి పిందెల్లాగా పీకాక్స్ని డిజైన్ చేశారు. సో పీకాక్స్ అంటే ఫుల్ పీకాక్స్ని ఎక్కువ చూస్తూ ఉంటాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి మామిడి పిందెల్లాగా పీకాక్స్ని డిజైన్ చేశారు. సో చాలా డీటెయిల్డ్గా డిజైన్ చేశారు. హారం హాఫ్వే చూసుకుంటే మనకి మొత్తం అమ్మవారు అండ్ పీకాక్ డిజైన్స్తో కనిపిస్తుంది. సో కింద చూసుకుంటే మనకు మొత్తం పీకాక్ డిజైన్లో కనిపిస్తుంది అనమాట. మన పెండెంట్ చూసుకుంటే మాత్రం అమ్మవారు డిజైన్. మళ్ళీ అమ్మవారి డిజైన్ ఇప్పుడులో చాలా ట్రెండీగా నడుస్తుంది. బికాస్ చాలామందికి అమ్మవారి డిజైన్ చాలా నచ్చుతుంది కాబట్టి. అండ్ అమ్మవారి కింద కూడా మనకి ఎమ్రాల్డ్స్లో క్యాట్ డిజైన్ ఇచ్చేసి చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు చూడండి. నాకైతే చాలా నచ్చింది. సో ఇక్కడ మామిడి పిందెల్లో కూడా మనకు అమ్మవారి డిజైన్ ఇచ్చారు. సో ఈ హారంలో మనం ఎక్కువ యూజ్ చేసింది అంటే రూబీ అనమాట. రూబీ కలర్ఫుల్ రెడ్ కలర్ రూబీ అనమాట. ఈ హారాన్ని ఇంకా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడానికి మనకి రూబీ పూటాస్ ఇచ్చేసారు. నాకైతే చాలా నచ్చింది ఈ హారం. మ్యాట్ లుక్లో అండ్ బెస్ట్ లుక్లో ఉంది. సో ఈ హారం వెయిట్ వచ్చేసి నేనైతే 50 అని అనుకున్నాను.
రేర్ గెస్ చేసామన్నమాట 50 అనుకొని, బట్ చూసుకుంటే మాత్రం 44 గ్రామ్స్లోనే ఉంది. చాలా తక్కువ వెయిట్లో అండ్ బ్యూటిఫుల్ డిజైన్తో ఉందన్నమాట. సో చైన్ చూసుకుంటే మనకి సీజెడ్ అండ్ ఎంబ్రాయిల్ బీడ్స్తో కనిపిస్తున్నాయి. మ్యాట్ లుక్లో, మళ్ళీ మ్యాట్ లుక్లోనే కనిపిస్తున్నాయి. చాలా వరకు ఇప్పుడైతే ట్రెండీగా మ్యాట్ లుకే నడుస్తుంది కాబట్టి ఎక్కువ మ్యాట్ లుక్స్ అయితే చూపిస్తున్నాము. డిజైన్ వచ్చేసి మనకు చైన్ మొత్తం కూడా మనకు అమ్మవారి డిజైన్లో వచ్చింది. ఈ చైన్ని ఇంకా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడానికి మనకి సీజెడ్స్ అండ్ ఎంబ్రాయిల్స్తో ఇంకా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో ఇలాంటి చైన్స్ మాత్రం మనం ఇక్కడ సీజెడ్స్ కాకుండా మనం డైమండ్స్ కూడా పెట్టించుకోవచ్చు. కాదు నాకు అంత ఎక్కువ ప్రైస్లో వద్దు అనుకుంటే మాత్రం మనం సీజెడ్స్తోని సింపుల్గా డిజైన్ చేయించుకోవచ్చు. పెండెంట్ చూసుకుంటే మనకి అమ్మవారి పెండెంట్ వచ్చింది అండ్ రెడ్ కలర్ రూబీతో పాటు. నాకైతే ఈ డిజైన్ చాలా నచ్చింది. బేసిక్గా మ్యాట్ లుక్లో మొత్తం మ్యాటే ఉంటుంది, కాకపోతే దీంట్లో కొంచెం షైనీగా సీజెడ్స్ పెట్టేసి కొంచెం షైనీగా అండ్ మ్యాట్ లుక్లో 2-వే డిజైన్ లాగా ఇచ్చారనమాట. నాకైతే చాలా నచ్చింది. ఈ చైన్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 24 గ్రామ్స్. నాకైతే ఇంత తక్కువ వెయిట్లో గోల్డ్ ఇంత మంచి మంచి చైన్స్ వస్తున్నాయంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. ఈ చైన్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ డిజైన్స్ చూసేశారు కదా, మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye.